అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. అక్కడ ట్రాక్టర్లతో ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాక్టర్పై కూర్చొని ప్రయాణించిన ఆమె రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. అన్నదాతకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని, అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000 ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాము అన్నట్లుగా తెలిపారు. సహాయం చేయాలని దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆలోచన చేసి టెక్నాలజీని బేస్ చేసుకుని డ్రోన్ సదుపాయం అనేది ప్రతి రైతుకి కూడా కల్పించడం జరిగింది. ఈ డ్రోన్ ఖరీదు సుమారుగా 10 లక్షల రూపాయలు. అయితే కేవలం 2 లక్షల రూపాయలకి 8 లక్షల రూపాయల సబ్సిడీతో గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కలిపి ఇది 2 లక్షల రూపాయలకి ఇది కొనుక్కోవడం జరుగుతుంది. ఈరోజు ఎస్రావరం మండలంలోని కూడా ఈ డ్రోన్ ఈ రైతులందరూ కూడా కలిసి కొనుక్కున్నారు. ఇది చాలా యూస్ఫుల్. ఈరోజు ఇలాంటి పిచికారీ ఇలాంటి మందులు కనుక పిచికారీ చేయాలి అనుకున్నా ఇది యూరియా, ఇది డిఏపి ఇలాంటివి పిచికారీ చేయాలనుకున్నా 1 ఎకరా కేవలం 5 నిమిషాల్లో ఈ డ్రోన్ పిచికారీ చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వ్యవసాయం సులభతరం అవుతుంది, దిగుబడి ఎక్కువ పెంచాలి, పంటకి గిట్టుబాటు ధర రావాలి అనే నేపథ్యంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి కూడా ఈరోజు అమౌంట్ పడినందుకు ప్రత్యేకంగా రైతులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. సహాయం చేయాలని దృక్పథంతో గౌరవ